ఏ రోజైతే నీ మొగుడు ఇలా మాట్లాడాడని తెలిసిందో చెప్పు తీసుకొని నువ్వు కొట్టుంటే మళ్ళీ ఇంకొకసారి నీ మొగుడు ఇలాంటి మాటలు మాట్లాడు. ఆయన కూతురుంది, ఆయన కోడలుంది, వాళ్ళిద్దరు కనుక ఇలా ఒక ఆడదాన్ని నువ్వు మాట్లాడితే రేపు తిరిగి వాళ్ళు మమ్మల్ని మాట్లాడితే మా పరిస్థితి ఏంటి అని లాగి పెట్టి వాళ్ళ నాన్న చెంప పగలగొట్టుంటే మళ్ళీ ఇలాంటి ఆలోచన ఆయనకి రాదు. అసలు ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే చెప్పాలంటే కూడా అసహ్యం వేస్తుంది. ఒకసారి మీరే వినండి. మీ పార్టీ కోసం ప్రచారం చేసిన సినిమా ఆర్టిస్టులందరినీ కూడా ఇలాగే మాట్లాడతారా? రికార్డింగ్ డాన్సులు చేసుకునే వాళ్ళు, బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసేవాళ్ళు, లాడ్జిల్లో పనుకునే వాళ్ళని. ఈరోజు మీ పార్టీలో ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ అనే జయసుధ గారైనా, జయప్రద గారైనా, శారద గారైనా, దివ్యవాణి అయినా, కవిత అయినా ఎవరైనా కూడా వచ్చారు. కానీ మీరు చేస్తున్న అసహ్యమైన పనులు, మహిళల్ని ఎంత చీపుగా ఒక ఆట వస్తువుగా చూసే మీ విధానం, మహిళల్ని ఏ విధంగా ప్రచారానికి వాడుకొని ఆ తర్వాత వాళ్ళు రాజకీయంగా ఎదగాలంటే వాళ్ళని తొక్కేసే విధానం చూసి అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఈరోజు ఒక్కరు కూడా మీ పార్టీలో మహిళలు లేకుండా వెళ్ళిపోతున్నారో ఒకసారి మీ మనస్సాక్షిని అడిగితే మీకే అర్థమవుతుంది. ఈరోజు ఏదో ఎన్టీఆర్ కుటుంబాన్ని అనేశారు కాబట్టి నాకు రక్తం ఉడికిపోయి ఈరోజు నేను రోజాని మాట్లాడాను. 29 సంవత్సరాలకే రాజకీయాల్లోకి వచ్చిన నాకు ఎన్టీఆర్ కుటుంబం అంటే ప్రాణం అన్నావు కదా. నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? ఎన్టీ రామారావు కాదా? అదే ఎన్టీ రామారావు మీద చెప్పులేసిన చంద్రబాబు నాయుడుకి ఎందుకు సపోర్ట్ చేశావు? ఆయన పార్టీని లాక్కున్న చంద్రబాబు నాయుడుకి ఎందుకు సపోర్ట్ చేశావు? ఆయన్ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడుకి ఎందుకు సపోర్ట్ చేశావు? ఆయన చావుకు కారణమైన చంద్రబాబు నాయుడు కాళ్ళు ఎందుకు నొక్కుతున్నావు అని అడుగుతున్నా. సో నిజం గెలవాలి అని ఈరోజు స్టార్ట్ చేయడానికి బాగా గట్టిగా పూజలు చేసినట్టున్నారు. మేము కూడా నిజం గెలవాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు నిజం గెలిస్తే చంద్రబాబు నాయుడు జీవితాంతం జైల్లోనే ఉంటాడు. ఆయనతో పాటు ఆయన కొడుకు సతీమణి కూడా లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నిజంగా భువనేశ్వర్ గారికి నిజం గెలవాలి అని మనస్ఫూర్తిగా ఉంటే ఆమె సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి కోరితే నిజం గెలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీ వేయించుకుంటే నిజం తప్పకుండా గెలుస్తుందమ్మా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మీద నిజం గెలవాలి అని సిబిఐ ఎంక్వైరీ వేసుకుంటే హెరిటేజ్లో ఎవరెవరు ఉన్నారో అందరూ కూడా జైలుకి వెళ్ళే అవకాశం దొరుకుతుంది. విధి ఎవరిని విడిచిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది. 72 సంవత్సరాల వయసులో ఎన్టీఆర్ని ఎంత ఏడిపించావో గుర్తుందా? 71 సంవత్సరం 7 నెలలకే నువ్వు ఏడ్చే పరిస్థితి వచ్చింది. అందుకే అంటారు మనం ఏం చేస్తే అది తిరిగి మనకు వస్తుందని. ఏదో నీ భార్యను అనేశారు, చాలా బాధపడిపోతున్నావే. మరి ఆ రోజు హైదరాబాద్ అసెంబ్లీలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రోజా బ్లూ ఫిల్మ్స్ లో యాక్ట్ చేసిందని పీతల సుజాతతో మీడియా పాయింట్ లో సీడీలు చూపించిన విషయం మర్చిపోయావా? అంటే నాకు ఒక ఫ్యామిలీ లేదు, మాకు పిల్లలు లేరు, మాకు గౌరవం లేదా? ఎవరిని ఏదైనా అంటావు. నీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే విజయమ్మని ఎంత ఏడిపించావు, భారతమ్మ గురించి ఎన్ని మాట్లాడావు, శర్మలమ్మని ఏ విధంగా హ్యూమిలేట్ చేసావో ఎవరు మర్చిపోలేదు. కాబట్టి ఈరోజు ఎవరో ఏదో అన్నారని దొంగ ఏడుపులు ఏడ్చే నిన్ను ఎవరు జాలితో కూడా చూడరని తెలుసుకో. ఎందుకంటే ప్రధాన మోడీతో సహా ఎవరిని వదిలిపెట్టకుండా అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని మాట్లాడావు, నీ సోషల్ మీడియాతో ఎన్ని స్ప్రెడ్ చేసావు అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకునే ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈరోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఒక మహిళని కూడా చూడకుండా, నీకోసం 10 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిగా, లీడర్ గా నన్ను చూడకుండా నన్ను క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు. రూల్స్ కి విరుద్ధంగా 1 year సస్పెండ్ చేశావు. మహిళా పార్లమెంట్ కు పిలిచి నన్ను డీటైన్ చేసి 24 గంటలు నన్ను మానసిక శోభకి గురి చేసి నన్ను ఎత్తుకొచ్చి హైదరాబాద్ లో విసిరి పారేసిన దాఖలాలు ఈ రాష్ట్రంలో ఎవరు మర్చిపోరు. సో నువ్వు ఏడిపించిన ప్రతి ఒక్కరి ఏడుపు ఈ రోజు నీకు తగిలింది. ఇక లోకేష్ బాబు ఉన్నాడు, ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఐరన్ లెగ్. ఆ రోజు వాళ్ళ నాన్నతో వచ్చాడు పుష్కరాలకి, 29 మంది మటాష్. ఈరోజు తానేదో పాదయాత్ర చేస్తాను,
యువగళమని పోస్టర్ రిలీజ్ చేశాడు. నిమిషాల్లో 8 మంది చనిపోయారు. ఇక ఈయన పాదయాత్ర చేస్తే ఈ రాష్ట్రం ఏమవుతుందన్న భయం ప్రజలందరిలో ఉంది, మాలో కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ప్రజలు గమనించండి, నిజంగా 14 సంవత్సరాల అధికారంలో ఉండి తాను ఏదైనా మంచి చేసుంటే నేను ఇది చేశాను నాకు ఓటేయండి అని ధైర్యంగా అడగచ్చు. కానీ ఏ రోజు అలా అడగలేదు అంటే వాళ్ళు ఏమీ చేయలేదు అనేది వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఎప్పుడు మీటింగ్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి బాధుడే బాధుడు. నిన్న మీటింగ్ చూశారు, ఇదేం కర్మరా బాబుని. వీళ్ళని ఓడించి కొడుకుని ఎమ్మెల్యేగా ఓడించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి కాకుండా ఓడించి హైదరాబాద్కి తరిమేసిన మళ్ళీ సందుల్లో గొంతుల్లో మీటింగ్ పెట్టి మా ప్రాణాలు తీస్తున్నాడు, ఇదేం కర్మరా బాబు అని అందరూ కూడా తలకొట్టుకునే పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రజల్ని కోరుకుంటున్నాను, అధికారంలో ఉండి ఏమీ చేయని వాడు ఈరోజు అధికారంలో ఉండి అన్నీ చేస్తున్న జగన్ గారిని తిట్టడానికే సభలు పెట్టి ప్రజల ప్రాణాలు తీస్తున్న ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మీ ఊర్లోకి వచ్చినప్పుడు బుద్ధి చెప్పండి అని కూడా ఈ ప్రెస్ ముందర మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. లేకపోతే ఇంకెంతమంది ప్రాణాలు పోతాయన్న భయం మాలో ఉంది. సో ఖచ్చితంగా కోర్టులు ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసుని మరి A1 ముద్దాయిగా చంద్రబాబు నాయుడు మీద హత్య కేసు పెట్టాలి. తెలుగుదేశం పార్టీ నుంచి చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి 2 కోట్లు, అలాగే క్షతగాత్రులు ఎవరైతే గాయాలతో సీరియస్గా ఉన్నారో వాళ్ళకి 1 కోటి ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చి అప్పుల్లో ఉన్న రాష్ట్రం అవి పక్కన పెట్టి సమర్థవంతంగా పరిపాలించి ఇస్తుంటే ఏమీ చేయని చంద్రబాబు నాయుడు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఖాళీగా గోర్లు గిల్లుకుంటూ కూర్చొని అర్ధరాత్రి సందుల్లో గొంతుల్లో మీటింగ్లు పెట్టి జనం ఉన్నారని చూపించుకోవడానికి మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. ఈరోజు మేము వాళ్ళ మీద కేసు పెట్టి లోపల వేయచ్చు, మళ్ళీ మీరే అంటారు వాళ్ళు అంటారు ఇది కక్ష సాధింపు చర్య అని. 8 మంది ప్రాణాలు తీసిన వాడిని అందుకే హత్య కేసు నమోదు చేసి లోపల పెట్టాలని కోర్టులని డిమాండ్ చేసుకుంటాం. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు నేను విన్నాను. అమిత్ షాతో చెప్పి జగన్ ఒక ఆట ఆడిస్తానన్నాడు. పవన్ కళ్యాణ్ తను యాక్ట్ చేసిన బ్రో సినిమానే 4 ఆటలు ఆడించుకోలేకపోయాడు. ఇక జగన్ ఏం ఆడిస్తాడో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే జగన్ని ఆడించాలన్నా ఓడించాలన్నా దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీ వల్లే అవ్వలేదు. చంద్రబాబు నాయుడు ఆడుతున్న ఆటలో అరటి పండు లాంటి పవన్ కళ్యాణ్ ఏం ఆడిస్తాడో ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ అనేవాడు ప్రజల కోసం పార్టీ పెట్టల, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడానికి పార్టీ పెట్టారని ఆయనే ఒప్పుకుంటున్నాడు. అలాంటి అజెండా లేని ఒక వ్యక్తికి ప్రజలు ఎక్కడైనా సపోర్ట్ చేస్తారా? సో ప్రజల సపోర్ట్ లేకుండా జగన్ ఏం ఆడిస్తాడు? నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎన్నో అవమానాలు ఎన్నో కష్టాలు పడ్డారు. చేయని తప్పుకు జైలుకి కూడా వెళ్ళాడు. ఇటు చంద్రబాబు నాయుడు అటు కాంగ్రెస్ బీజేపీ ఆడిన నాటకంలో ఆయన ఎప్పుడూ కూడా ఆయన విసుక్కోకుండా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తన తండ్రి ఆశయాల్ని ముందుకు నడిపించాలి అన్న ధ్యేయంతో ఆయన ముందుకు వెళ్ళాడు. ఆయన ప్రజల కష్టాలను చూసి విని వాళ్ళకి ఏం చేస్తానో చెప్పి భరోసా ఇచ్చాడు. ఈరోజు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి అవన్నీ సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు, ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు. అలాంటి జగన్ని మీరు ఏమీ చేయలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు.